Gluta Rosa by Prisma's Beauty. చెప్పండి, ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి? ఏంటండి ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి మేడం? ఎన్నికలు అయితే అన్ని విజిట్ చేస్తూ వస్తున్నానండి. బూతులన్నీ చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఒక్కొక్క దాన్ని బట్టి అన్నీ ఫాలో అవుతున్నాయండి. ఒక్కొక్క బూత్లో ఒక్కొక్క 30, 40 అట్లా ఫాలో అవుతూ వస్తుంది. అక్కడ మనం చూడొచ్చు, ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో మహిళలు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారు. అంటే దీని ఉద్దేశం ఎలా చూడొచ్చు? వాళ్ళు ఎన్నేళ్ల చరిత్రలోనూ వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు ఎప్పుడు వినియోగించుకోలేదండి. ఇది ఫస్ట్ టైం వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటున్నారండి. ఓకేనా? అంటే గత 30 సంవత్సరాలుగా పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు, ఇదే మొదటిసారి. అందులో ఒక మహిళ ఇందులో పోటీలో ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అసలు నేను జెడ్పీటీసీకి పోటీ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఎలక్షన్ మాత్రం చాలా అసలు ఇంత ప్రశాంతంగా జరుగుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. కొన్ని చోట్ల ఓటర్లని పోలింగ్ కేంద్రాలకు రానివ్వడం లేదని వైసీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకో? లేదండి, అవన్నీ అవాస్తవాలు. వాళ్ళు ఎన్నైనా ఆరోపణలు చేస్తారు. వాళ్ళే కదండి ఎర్రిపల్లెలో ఏజెంట్లను కూర్చొనియలేదు. మా ఏజెంట్లను నేను వెళ్ళి కూర్చోబెట్టి వచ్చాను. అచ్చివిల్లిలో మా లేడీస్ ఓటైన వస్తానే కూడా వాళ్ళ వెహికల్ మిర్రర్స్ పక్కలు కొట్టి వాళ్ళే అల్లరి చేశారు. వాళ్ళు చేసి మా మీదకి వస్తున్నారు. ఇవన్నీ అంటే పులివెందుల ఎన్నికలు సాఫీగా జరుగుతున్నాయి అని మనం అనుకోవచ్చు? అవునండి, తప్పకుండా అనుకోవచ్చు. శాంతంగా జరుగుతుంది. ఓకే అన్న, మనము ఇప్పుడు చూస్తున్న ఉదయం నుంచి కూడా ఎన్నికల సరళిని టీడీపీ అభ్యర్థి లతారెడ్డి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఎన్నికలు అనేవి చాలా సజావుగా జరుగుతూ వస్తున్నాయి. అయితే అధిక సంఖ్యలో మహిళలు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా ఎన్నికలు అనేటువంటివి జరగని పక్షంలో మొదటిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళు వస్తున్నారని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా తాను ఒక మహిళగా ఈ ఎన్నికల బరిలో పోటీ చేయడం, అంతేకాకుండా తాను జెడ్పీటీసీ బరిలో ఉండడంతో వాళ్ళ మహిళలు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారని చెప్పి ఆమె అంటున్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఫ్రీగా ఫెయిర్గా ఎలక్షన్స్ అనేవి జరగలేదు, ఇప్పుడే మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి అంటారు. అయితే మనం ఇప్పుడు మళ్ళీ చూడొచ్చు, నల్లగొండవారిపల్లి పోలింగ్ కేంద్రానికి ఇప్పుడే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ సైతం పరిశీలించడానికి వచ్చారు. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇది గత కొద్ది రోజులుగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రం అనేటువంటి వస్తున్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు ఆ పోలీస్ యంత్రాంగం సహితం ఒక ప్రత్యేక పోలీస్ బలగాలు, భారీ పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా డ్రోన్ కెమెరా నిఘా అనేటువంటిది ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఒక 7 ప్రాంతాలకు సంబంధించి, అంటే 7 గ్రామాలకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకే పోలింగ్ కేంద్రం అయినప్పటికీ లోపల 7 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 7 పోలింగ్ స్టేషన్స్లో కూడా నల్లకొండవారిపల్లి, నల్లపురెడ్డిపల్లి, సో కొత్తపల్లి, కనంపల్లి, సో ఈ ప్రాంతాలకు చెందినటువంటి ఓటర్ల జంబ్లింగ్ అనేటువంటిది జరిగింది. వారికి అందరికీ కూడా ఇక్కడే వారి ఓటు హక్కు అనేటువంటిది వినియోగించుకోబోతున్నారు. అంటే ఉదయం తర్వాత, అంటే మనం చూసినట్టు 9 గంటల తర్వాత ఎక్కువ సంఖ్యలో మహిళలు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఉదయం నుంచి కూడా అటు వైసీపీ అభ్యర్థులు అయితే మాత్రం తమ ఓటు హక్కు కూడా వినియోగించుకోనికుండా తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మహేశ్వర్ రెడ్డి ఆరోపణ చేస్తూ వస్తున్నాడు. తమ గ్రామంలో కూడా ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నామన్నారు. కానీ దీనిపైన డిఐజీ మాత్రం సో ఖచ్చితంగా అతనికి ఒక సిఐ లాంటి వ్యక్తి ప్రొటెక్షన్ ఇచ్చాం, తమ ఓటు హక్కుతో పాటు అతను స్వేచ్ఛగా అన్ని ప్రాంతాలు కూడా తిరిగే విధంగా సెక్యూరిటీ కల్పిస్తున్నామని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనా కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనల మినహా ఉప ఎన్నికలు అనేటువంటివి కాస్త జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ కేంద్రాలకు వెళ్ళినటువంటి ఓటర్లు తమను ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటూ పోలీసుల కాళ్ళ కింద పడినటువంటి సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే అక్కడ 2 వర్గాలు ఒకేసారి వస్తున్నటువంటి క్రమంలో ఆపామే తప్ప మేము ఎవరిని ఓటర్లు ఆపడం లేదంటున్నారు పోలీసులు. ఏది ఏం అటు ఒంటిమిట్ట, ఇటు పులివెందుల 2 ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కాస్తంత చెదురుమదురు ఘటనలు. ఉదయం మనం తీసుకున్నట్టయితే కాస్త హై టెన్షన్ నెలకొని ఉంది. ఎందుకంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయనను ఎర్రగుంట పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత ఆయనను అక్కడి నుంచి స్టేషన్లోంచి వదిలేసిన తర్వాత ఆయన జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ ఇంటికి చేరుకున్నారు. అక్కడే కార్యకర్తలు, నేతలతో కూడా ఆయన సమావేశమయ్యారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల పైన, ఈ అరెస్టుల పైన నిరసన తెలపాలా ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా వైసీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సో అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు ఉదయం అరెస్ట్ చేసిన తర్వాత మనం వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ పోలీస్ స్టేషన్లో
వాహనంలో ఆయన తీసుకెళ్లి ఉంచారు. సో అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలతో పాటు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసమే మేము అరెస్ట్ చేసామే తప్ప సో మరొకటి కేసులు అనేవి ఏమీ లేవనేది డిఐజీ సైతం ఇక్కడ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఉదయం నుంచి కూడా అటు 5 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ అనేటువంటిది ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే దాదాపు 45%కు చేరుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే సాఫీగా ఎన్నికలంటే ఉదయం 6:30 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి. సో కాకపోతే అన్ని అందరూ కూడా ఒక్కసారిగా రావడంతో గతంలో ఈ ఎన్నికల ప్రచారంలో ఇక్కడ గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాము ఇప్పుడు అటు వైసీపీ టీడీపీకి చెందినటువంటి ఇరు పార్టీ వ్యక్తులను కూడా కాస్తంత అంటే టైం గ్యాప్తో మాత్రమే పోలింగ్ కేంద్రాలకు అనుమతి ఇస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.